టాలీవుడ్లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ వెలిగిందే. కానీ అంతే వేగంగా ఆమెకి టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో రకుల్ బాలీవుడ్లో కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కలిసి రాలేదు. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా అగ్రనటులతో నటించిందే. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజుల క్రితమే రకుల్ ప్రీత్ సింగ్ ప్రకటించిందే. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్షిప్ని అఫీషియల్గా ప్రకటించారు. అయితే ఎట్టికేలకు ఈ ఏడాది పెళ్లిపీట లెక్కబోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 21న రకుల్, జాకీ భగ్నానీల వివాహం గోవాలో జరగబోతోంది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిందే. థాయిలాండ్ వేడుకగా ఈ బ్యాచిలర్ పార్టీ జరగగా ఈ పార్టీకి టాలీవుడ్ హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్, సీరత్ కపూర్, మంచులక్ష్మి తదితరులు హాజరయ్యారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫిబ్రవరి 21న గోవాలోని ఓ రిసార్టులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గ్రాండ్గా జరగనుంది. పెళ్లికి 10 రోజుల సమయం మాత్రమే ఉండడంతో రకుల్ ఏర్పాట్లలో బిజీగా ఉంది. పెళ్లి ఏర్పాట్లు ఉంటే బయట ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. షాపింగ్స్ ఎక్కువగా ఉంటాయి. రోజంతా కారులోనే అటు ఇటు తిరుగుతూనే ఉండాలి. రకుల్ ప్రీత్ సింగ్కి కార్లకి ఎలాంటి లోటు లేదు. కానీ రకుల్ మాత్రం వెరైటీగా ఆటోలో వెళ్ళింది. పొట్టి గౌన్లో రకుల్ ప్రీత్ సింగ్ ఆటోలో వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రకుల్ ప్రీత్ సింగ్కి కాబోయే భర్త జాకీ భగ్నానీ బాలీవుడ్లో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. గోవాలో వీరిద్దరి వివాహం జరగబోతోంది. అయితే ముందుగా రకుల్, జాకీ భగ్నానీ విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్గా తమ పెళ్లి జరగాలని కోరుకున్నారు. కానీ చివరికి గోవాకి ఫిక్స్ అయ్యారు. రకుల్, జాకీ మధ్య ప్రేమ చిగురించింది గోవాలో అని సమాచారం. అందుకే సెంటిమెంట్గా పెళ్లి కూడా ఇక్కడే చేసుకోబోతున్నారట. బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, ప్రొడ్యూసర్ నటుడు జాకీ భగ్నానీ ఈ నెల 21న వివాహ బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుపు, నీలం రంగుల్లో ఉన్న ఈ శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను, సముద్రం బ్యాక్డ్రాప్లో ముద్రించారు. అలాగే కార్డుపై అబ్దోనో భగ్నానీ అన్న హ్యాష్ ట్యాగ్ను కూడా ప్రింట్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్గా మారింది.